ఎప్పుడైనా గమనించారా? ఇండియా రోడ్ల మీద కనిపించే ప్రతి 3 కమర్షియల్ వెహికల్స్లో ఒకటి ఖచ్చితంగా అశోక్ లేలాండ్దే ఉంటుంది. ఇది కేవలం ఒక ఆటోమొబైల్ కంపెనీ కాదు, ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థతో పాటే పెరిగిన ఒక అద్భుతమైన ప్రయాణం. మరి ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధ్యమైంది? ఒక కంపెనీ తన ఫౌండర్నే కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోయి, అయినా సరే బూడిద నుండి ఫీనిక్స్ పక్షిలా మళ్లీ ఎలా నిలబడగలిగింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ వాళ్ల 75 ఏళ్ల జర్నీలోని కీలకమైన మలుపులను ఇప్పుడు చూద్దాం. ప్రతి గొప్ప కథ వెనుక ఒక బలమైన కల ఉంటుంది కదా. అశోక్ లేలాండ్ కథ కూడా 1948లో మొదలైంది. అంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అన్నమాట. ఈ కల కన్నది ఒక స్వాతంత్ర్య సమర యోధుడు రఘునందన్ సరన్. ఆయనది కేవలం బిజినెస్ చేయాలనే ఆలోచన కాదు, మేక్ ఇన్ ఇండియా అనే ఒక దేశభక్తి సంకల్పం. దేశ విభజన టైంలో తన సర్వస్వం కోల్పోయిన రఘునందన్ సరన్కి ఒకటి స్పష్టంగా అర్థమైంది: రాజకీయ స్వాతంత్ర్యం ఒకటే చాలదు, దేశం పారిశ్రామికంగా కూడా నిలబడాలి అని. ఆ పట్టుదలతో తన ఒక్కగానొక కొడుకు పేరుమీద మద్రాస్లో అశోక్ మోటార్స్ మొదలుపెట్టారు. వాళ్ల మొదటి పనేంటంటే ఇంగ్లాండ్కి చెందిన ఆస్టిన్ కార్ల పార్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి అమ్మడం. అయితే కలకనడం వేరు, దాన్ని నిజం చెయ్యడం వేరు. అప్పటికే మార్కెట్లో ఫోర్డ్, చెవ్రోలెట్ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్సున్నాయి. వాటితో పోటీపాడటం ఒక ఎత్తైతే, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అంటే జనంలో పెద్దగా నమ్మకం లేదు. దానికి తోడు డబ్బుల కొరత, స్కిల్డ్ వర్కర్స్ లేకపోవడం, ఇలా చుట్టూ సమస్యలే. ఇక్కడే రఘునందన్ సరన్ తన బిజినెస్ తెలివిని ప్రదర్శించారు. అందరూ వెళ్తున్న కార్ల మార్కెట్లో పోటీపట్టం కన్నా అసలు పోటీయే లేని కొత్తదారిని వెతకడం బెటర్ అని ఆయన గ్రహించారు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న మనదేశానికి కార్ల కన్నా ముందుగా ఏం కావాలి? సరుకులు చేరవేయడానికి ట్రక్లు, జనాలు ప్రయాణించడానికి బస్సులు. ఈ ఒక్క ఆలోచన అశోక్ మోటార్స్ భవిష్యత్తునే మార్చేసింది. ఇది వాళ్ల మొదటి, చాలా కీలకమైన స్ట్రాటజిక్ మూవ్. ఓకే, ఒక కొత్త దారి దొరికింది, కొత్త ఆశ చిగురించింది అనుకుంటున్న టైంలోనే విధి వాళ్ల ముందు ఒక పెద్ద సవాళ్ను పెట్టింది. కంపెనీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే ఒక ఊహించని విషాదం రూపంలో. 1953లో జరిగిన ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో రఘునందన్ సరన్ హఠాన్మరణం చెందారు. అంతే, కెప్టెన్ లేని షిప్లాగా కంపెనీ భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. కానీ ఆయన కల అంత వీక్ కాదు. వాటాదారులు, అప్పటి మద్రాస్ ప్రభుత్వం కలిసి ఆ కలను బతికించాలని డిసైడయ్యారు. టెక్నాలజీ కోసం వాళ్లు యూకేకి చెందిన పెద్ద కమర్షియల్ వెహికల్ కంపెనీ లేలాండ్ మోటార్స్తో చేతులు కలిపారు. ఆ పార్ట్నర్షిప్తో అశోక్ మోటార్స్ కాస్త అశోక్ లేలాండ్గా కొత్తగా పుట్టింది. ఈ కొత్త పార్ట్నర్షిప్ వాళ్లకి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది నిజమే, కానీ ఇండియన్ మార్కెట్ని గెలవాలంటే అది ఒక్కటే సరిపోదు కదా. వాళ్లు కేవలం ట్రక్కులు, బస్సులు అమ్మలేదు. ఇండియా యొక్క పల్స్ని అర్థం చేసుకుని ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా సొల్యూషన్స్ ఇచ్చారు. అదే వాళ్లను సక్సెస్ వైపు నడిపించిన స్ట్రాటజీ. వాళ్ల స్ట్రాటజీకి వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టే ఈ కామెట్ ట్రక్. 1954లో లాంచ్ అయిన ఈ హెవీ డ్యూటీ వెహికల్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం బిజినెస్ వాళ్లే కాదు, హిమాలయాల లాంటి కఠినమైన ప్రదేశాల్లో మన ఇండియన్ ఆర్మీకి కూడా ఒక నమ్మకమైన సైనికుడిలా నిలబడింది. ఇంతకీ కామెట్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? సింపుల్. ఫారెన్ ట్రక్కులు అక్కడ స్మూత్ రోడ్ల కోసం తయారయ్యాయి, కానీ కామెట్ పుట్టిందే మన ఇండియాలోని గుంతల రోడ్ల కోసం. దాని డ్యూరబిలిటీ ఎక్కువ, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ, ఇంకా స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరికేవి. ఈ 3 విషయాలే దాన్ని మార్కెట్లో హీరోని చేశాయి. కామెట్ సక్సెస్ వాళ్లకి ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. అదే లోకలైజేషన్ పవర్. ప్రతి చిన్న పార్ట్ కోసం విదేశాల మీద ఆధారపడటం కంటే ఇక్కడే ఒక సప్లై చైన్ను తయారు చేసుకోవడం లాంగ్ రన్లో చాలా బెటర్ అని తెలుసుకున్నారు. వాళ్లు లోకల్ కంపెనీలకు ట్రైనింగ్ ఇచ్చి క్వాలిటీ పార్ట్స్ తయారు చేసేలా ఒక ఎకోసిస్టమ్నే క్రియేట్ చేశారు. దీనివల్ల ఖర్చులు తగ్గడమే కాదు, దేశంలో ఇండస్ట్రీస్ పెరగడానికి కూడా హెల్ప్ అయింది. వాళ్ల ఇన్నోవేషన్స్ కేవలం ఇంజనీరింగ్ అద్భుతాలు కావు, అవి కస్టమర్ల సమస్యలకు సమాధానాలు. సిటీల్లో పెరుగుతున్న జనాభాకు సొల్యూషన్గా ముంబై డబుల్ డెక్కర్ బస్సులు, రోజంతా డ్రైవింగ్ చేసే డ్రైవర్ల కష్టాన్ని తగ్గించడానికి పవర్ స్టీరింగ్, దేశ రక్షణలో సైన్యానికి అండగా నిలవడానికి స్టాలియన్ ట్రక్, ఇలా ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రాక్టికల్ అవసరముంది. అంతా ప్రశాంతంగా సాగిపోతున్న జర్నీలో ఇంకో పెద్ద తుఫాను. 1980లలో అశోక్ లేలాండ్ తమ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈసారి ప్రాబ్లం బయటినుంచి వచ్చిన పోటీ మాత్రమే కాదు,
కంపెనీ లోపల ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా. ఒకవైపు టాటా మోటార్స్ నుండి గట్టి పోటీ, మరోవైపు గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్. ఈ రెండు దెబ్బలకు అశోక్ లేలాండ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కంపెనీ మూతపడే స్టేజ్కొచ్చేసింది. కరెక్ట్గా ఆ టైంలో 1987లో హిందూజా గ్రూప్ ఒక రక్షకుడిలా ఎంట్రీ ఇచ్చి కంపెనీలో మెజారిటీ షేర్ కొనుగోలు చేసింది. ఈ డీల్ కేవలం డబ్బును తీసుకురాలేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీ, ఇంకా గ్లోబల్ మార్కెట్లోకి వెళ్లే దారిని కూడా తెరిచింది. ఇది అశోక్ లేలాండ్ కథలో రెండో ఫీనిక్స్ మూమెంట్. సరే, ఈ అద్భుతమైన కంబ్యాక్ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటి? ముఖ్యంగా స్వంతంగా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేవాళ్లు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన సూత్రాలున్నాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. లెసన్ నంబర్ 1, ప్రాడక్ట్ని కాదు, ప్రాబ్లంని ప్రేమించండి. రఘునందన్ సరన్ కేవలం కార్లు అమ్మే వ్యక్తిగా ఆగిపోలేదు. ఆయన దేశంలోనే ట్రాన్స్పోర్ట్ సమస్యను గుర్తించి దానికి కమర్షియల్ వెహికల్స్ రూపంలో ఒక సొల్యూషన్ ఇచ్చారు. గుర్తుంచుకోండి, గొప్ప కంపెనీలు వస్తువులనమ్మవు, అవి పరిష్కారాలనమ్ముతాయి. లెసన్ నంబర్ 2, ఒంటరిగా ప్రయాణించొద్దు. అశోక్ లేలాండ్ కథలో 2 సార్లు కరెక్ట్ పార్ట్నర్షిప్స్ వాళ్లను పడిపోకుండా కాపాడాయి. టెక్నాలజీ గ్యాప్ని ఫిల్ చేయడానికి లేలాండ్, ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి బయటపడటానికి హిందూజా గ్రూప్. మన బలహీనతలను పూరించే సరియైన పార్ట్నర్ని ఎంచుకోవడం మన జర్నీని చాలా వేగవంతం చేస్తుంది. లెసన్ నంబర్ 3, మీ పునాది మీరే కట్టుకోండి. ఇంపోర్ట్స్ మీద ఆధారపడటం అప్పటికీ ఈజీగా అనిపించొచ్చు, కానీ లాంగ్ రన్లో అది ఒక పెద్ద వీక్నెస్. లోకలైజేషన్ ద్వారా అశోక్ లేలాండ్ తమ సప్లై చైన్ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకుంది. ఇది ఖర్చులు తగ్గించడమే కాదు, సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక పెద్ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని వాళ్లకిచ్చింది. లెసన్ నంబర్ 4, తప్పులను ఒప్పుకుని తొందరగా మారండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఈవీ ట్రెండ్ని అందుకోవడంలో అశోక్ లేలాండ్ మొదట కొంచెం లేట్ చేసింది. కానీ గెలిచేవాళ్లు తప్పులు చేయనివాళ్లు కాదు, చేసిన తప్పును తొందరగా సరిదిద్దుకునేవాళ్లు. వాళ్లు తమ మిస్టేక్ని రియలైజ్ అయ్యి ఫాస్ట్గా కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుని మళ్లీ రేసులోకొచ్చారు. మార్పును యాక్సెప్ట్ చేయడమే సర్వైవల్కి ఉన్న ఏకైక మార్గం. ఇక చివరిగా 5వ పాఠం, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, కానీ విజన్ ఎప్పటికీ ఉంటుంది. రఘునందన్ సరన్ భౌతికంగా లేకపోయినా దేశ రవాణా వ్యవస్థను బలోపేతం చెయ్యాలనే ఆయన విజన్ కంపెనీకి ఒక నార్త్ స్టార్ లాగా దారిచూపింది. ఒక గొప్ప ఆర్గనైజేషన్ను నడిపించేది దాని ఫౌండర్ కాదు, దాని వెనుకున్న ఆ బలమైన ఎందుకు అనే కారణం. ఇంత బలమైన ఫౌండేషన్, ఇన్ని పాఠాలతో ఈరోజు అశోక్ లేలాండ్ ఎక్కడ ఉంది? మనం గతాన్ని చూశాం, ఇప్పుడు వాళ్ల ప్రెజెంట్ పర్ఫార్మెన్స్, ఫ్యూచర్ జర్నీని ఒకసారి చూద్దాం. ఈ నంబర్స్ చూస్తేనే వాళ్ల కంబ్యాక్ ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థమవుతుంది. కేవలం గత 3 సంవత్సరాల్లోనే వాళ్ల రెవెన్యూ చాలా గణనీయంగా పెరిగింది. ఇది జస్ట్ నంబర్స్ కాదు, వాళ్ల స్ట్రాటజీస్ ఎంత బాగా వర్కౌట్ అయ్యాయో చెప్పడానికి ఇదొక డేటా ప్రూఫ్. ఈరోజు అశోక్ లేలాండ్ కేవలం ఒక ఇండియన్ బ్రాండ్ కాదు, బస్సుల తయారీలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కంపెనీ. ఇండియా కమర్షియల్ వెహికల్ మార్కెట్లో 2వ స్థానం. ఒకప్పుడు మద్రాసులో మొదలైన ఒక చిన్న కళ ఈరోజు ఒక గ్లోబల్ పవర్గా మారింది. అశోక్ లేలాండ్ జర్నీ ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్కి ఒక గ్రేట్ లెసన్. ఈ కథను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ప్రతి బిజినెస్ జర్నీలో కష్టమైన టైమ్స్ వస్తాయి. అలాంటి సవాళ్లను ఎదుర్కొని నిలబడటానికి సహాయపడే ఆ కోర్ బిలీఫ్ లేదా ఆ నమ్మకం ఏంటి? దాన్ని గుర్తించడమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. भारत माता की जय।